సాధ్యం అవుతుంది. లేదు శుభ్రంగా హౌసింగ్ బోర్డే పెట్టేయండి. కానీ ఇళ్ళ విషయంలో పర్టికులర్గా ఈ రెండు మధ్యతరగతి జర్నలిస్టులు రియాలిటీ చెక్ అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఎందుకంటే లాస్ట్ టైం మొన్న ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం నాకు తెలిసి ఎంత మా కాకినాడలోనే లిస్ట్ కూడా వచ్చేసింది. ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది, పీడిఎఫ్ నా దగ్గర ఉంది, ఎవరెవరికి శాంక్షన్ అయింది అనేది. అలాగే జిల్లా కలెక్టర్లు చెప్పారు, స్థలాలు కూడా ఎంపిక చేసేసారు ఆల్మోస్ట్ వైజాగ్ కానీ ఇక్కడ. ఇంకా లాస్ట్ ఎలక్షన్లో వచ్చేసి ఎందుకు ఇవ్వలేదంటే ఆ రీజన్ నాకైతే తెలియదు, ఆగిపోయింది. ఇది ఇప్పుడు నుంచి కాదు, ఎప్పటి నుంచో అలాగే జరుగుతుంది. చివరి నిమిషం వచ్చేసరికి ఆగిపోవడం. అలా మధ్యతరగతి ఇల్లు కూడా ఇందాక మీరు అన్నట్టు మన అప్లికేషన్లు ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ హడావుడి జరుగుతుంది, అంతా ఆర్భాటం చేస్తున్నారు కానీ చేతికి అయితే రావట్లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా అలాగే మనం చూడాలా? స్టార్టింగ్లోనే ఇప్పుడు డిసిషన్ తీసుకుంటున్నారు కాబట్టి అవుతుందని నమ్మచ్చా? నేను అదే ఆశపడుతున్నా. అక్కడ కూడా మొదట్లోనే చెప్పారు కాబట్టి చివరిలో అయితే ఇప్పుడు జగన్ ఏమో 2000 తర్వాత 3 ఏళ్ల తర్వాత అన్నాడు. ఆ లాస్ట్ 2 years లో అది పూర్తిగా చెయ్యాలంటే శుద్ధి లేదు అక్కడ. అదే అంటున్నారు, అది కనిపించలేదు. ఇంతకు ముందు చంద్రబాబు గారు కూడా అమరావతి ల్యాండ్స్ ఓకే చేశారు, అందరం డబ్బులు కూడా కట్టాం, నేను కూడా కట్టా. తర్వాత డబ్బులు వెనక్కి తీసుకున్నాం. ఏంటి దాంట్లో అంటే ముందు స్థలం ఇచ్చేసి జడ్జీలకి ఐఏఎస్లకి ప్లస్ జర్నలిస్టులకి అని ఇచ్చేసి మిగతా 2 స్థలాలు వాళ్ళకు ఉంచారు, జర్నలిస్టుల స్థలం మాత్రం వెనక్కి తీసేసుకున్నారు. దాని ద్వారా ఎటు కాకుండా ఆగిపోయాం. ఆ రోజున ఓకే అయిన వాళ్ళం ఎటు కాకుండా పోయాం. ఇప్పుడు ఏదో ఇస్తానంటున్నారు కాబట్టి అదొక ఆశ, అందులో ప్రారంభ దశలోనే అంటున్నారు కాబట్టి ఒక ఆశ. చెయ్యండి, అది చేయని ఆశపడదాం.